ములుగు జిల్లా అబ్బాయిగూడెం ఇసుక ర్యాంపు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇసుక లారీలను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు మహిళలు. ఇసుక ర్యాంపుకు వెళ్లే దారిలో తమ పొలాలున్నాయని, వాటిని లారీలు తొక్కించి ధ్వంసం చేస్తున్నాయని ఆందోళన చేపట్టారు. లారీలతో ఇసుక తరలించే సమయంలో ఆ ఇసుక పంట పొలాలపై పడి నాశనం అవుతున్నాయని టెంట్లు వేసుకొని నిరసనకు దిగారు. కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఇసుక సొసైటీకి చెందిన కొందరు వ్యక్తులు ఆందోళన చేస్తున్న గ్రామస్తులపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మహిళలకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో ఘటనా స్థలానికి వెంకటాపురం పోలీసులు చేరుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ గ్రామస్తులు వినలేదు. తమ పంట పొలాల వద్దకు వెళ్లనివ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక సొసైటీ పేరుతో గ్రామస్తుల మధ్య చిచ్చురేపే దాడులకు తెగబడుతున్నారని మండిపడుతున్నారు. మమ్మల్ని చేనుల కాడికి పోతే నడవనియట్లేదు, బాత్తానికి వస్తాను. మా చేనులు అటే ఉన్నాయి, మొత్తం తోటలన్నీ తొక్కిస్తాను, మొత్తం ఇల్లు కట్టినవి అన్నీ. అక్కడ ఊసుకపోతే బొంద పెడతాను అంటాను. మమ్మల్ని పట్టించుకుంటూ ఎవరు మాకు న్యాయం ఏది? ఇక మొన్న ములుగుపోయినలా, నిన్న వెంకటాపురాన్ని అందించినలా ఎవరు కూడా న్యాయం చేస్తోళ్ళు లేరు. మా చేనులు అట్టే ఉన్నాయండి. మా చేనుల కాడికి పోతే దాటి మమ్మల్ని